హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే 5కి లేచాను ఫ్రెండ్స్. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా 5కి లేచాను. చూడండి, ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. రైస్ కడిగి పెట్టి ఇంకా కర్రీ చేయాలి కదా, ఇంకా అందుకని కిచెన్లోకి వచ్చేసాను. రైస్ అయితే కడిగి పెట్టాను, అన్నం ఉడుకుతూ ఉంది. కర్రీ కూడా మజ్జిగ చారు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండల కాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, పిల్లలకి చలవ చేసిద్దని మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయటకు వచ్చేసి అన్నం పొయ్యి మీద పెట్టి మజ్జిగ చారు చేసి బయటకు వచ్చేసాను. ఇంకా వాకిలు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకుందామని అందరూ ఇంక ఇప్పుడే పెట్టేస్తున్నారులేండి. 5:30 అలా అయింది. ఇప్పుడు త్వరగానే తెల్లారిపోయిద్ది, ఎండాకాలం వచ్చేసింది కదా, 5:30కే తెల్లారిద్ది అనమాట. ఇంకా అందుకని వాకిలి అది ఊడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకుందామని బయటకు వచ్చేసాను. ఇంకా అందరూ ఆడవాళ్ళందరూ ఇంక ఈ టైంలోనే కదా ఫ్రెండ్స్ ముగ్గులు అవి వేసుకునేది. మన వాళ్ళకి అది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పనులు అనమాట ఇవి. వాకిలి ఊడ్చి చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసి ముగ్గులు వేస్తే చాలా బాగుంటుంది కదా, కల్లాపు చల్లి వేస్తే ఇంకా బాగుండిద్ది. కానీ మా అన్నీ సిమెంట్ రోడ్లు అనమాట. ఇంక అందుకని చెప్పేసి మామూలుగా వాటర్తో కల్లాపు చల్లుకొని ముగ్గుతో ముగ్గు వేస్తున్నాను. చాలా బాగుండిద్ది కదా ముగ్గుతో ముగ్గు వేస్తే, చాక్ పీస్తో కన్నా కూడా. ఇవన్నీ ఇంకా వాకిళ్ళంతా చిమ్మేశాను, ఇంకా కల్లాపు చల్లుకుంటాను. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ మా ఎదురింటి వాళ్ళు కూడా ఇప్పుడే వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేసుకుంటున్నారు. ఇంక ఇద్దరం ఒకేసారి వేస్తున్నాం అనమాట, ఆమె నేను ఇద్దరం. ఇంక మా బజార్లో వాళ్ళందరూ కూడా 5:30, 6కి వేసేస్తారనమాట. ఆడవాళ్ళందరూ ఎక్కువగా అదే టైంలో వేస్తారులేండి, 5:30కి ముగ్గు వేస్తారనమాట. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకోండి, ఇంకా కల్లాపు చల్లి ఊడ్చేసాను. ఇంకా ముగ్గు పెట్టుకోవాలన్నమాట. ఇంకా స్టాండ్కి పెట్టాను కెమెరా. ఇప్పుడు మాత్రం మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకా చిన్న ముగ్గు ఒకటి వేసుకుంటున్నాను, శుక్రవారం రోజు కదా ఫ్రెండ్స్. ఇంక అందుకని పద్మం ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. కంపల్సరీగా శుక్రవారం, మంగళవారం నేను పద్మం ముగ్గు వేస్తాను అనమాట. ఈ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకని ఎక్కువగా నేను ఇదే వేస్తాను అనమాట ముగ్గు. శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు అదే ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకుంటాను. ఇగోండి, ఇంకా తెల్లారింది, ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. 6 అయిపోయింది, 6:30 అవుతుంది. సూర్యుడు ఇంకా 6:30 అవుతుంది. మా అబ్బాయి కూడా క్యారేజీ సర్దాలన్నమాట. ఇగోండి, సర్దేశాను. అన్నము మజ్జిగ చారు చేశాను. నేను కారం వేసి చేశాను, పచ్చిమిర్చి వేయలేదు ఫ్రెండ్స్. ఇగోండి, నల్ల గ్రేప్స్ స్నాక్స్కి పెట్టేశాను అనమాట. ఇంకా ర్యాపిడో బుక్ చేసి పంపించాలి. ఇంకా ర్యాపిడో బుక్ చేసి పంపించేశాను అనమాట. ఇగోండి, ఇంక ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేస్తున్నాను. ఇంకా మా అబ్బాయిని ఇడ్లీ టిఫిన్ బయట తినేసేయమన్నాను. ఇంకా నేను మాత్రం ఇంట్లో వాళ్ళ కోసం ఇడ్లీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చట్నీ అప్పటికి ఇంకా చట్నీ ప్రిపేర్ చేయలేదులేండి. ఇంకా అందుకని చట్నీ లేకపోతే తను ఇడ్లీ తిండు, కారం అవి వేసుకొని తినడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బయట తినేసేయమన్నాను. ఇంక ఇంట్లో నాకు మా వారికి వేసుకుంటున్నాను ఇడ్లీ. మా పెద్ద బాబు ఇడ్లీ తిండు. దీనికడే మొన్న గొడవ కూడా అయింది ఫ్రెండ్స్ ఇంట్లో. మా పెద్ద అబ్బాయి ఇడ్లీ తిండు, చిన్న అబ్బాయికి నాకు ఇడ్లీ ఇష్టం అనమాట. అందుకని ఇడ్లీ వేసాను, కొంచెం మినపగుళ్ళు ఉంటే. ఇంకా మా వారు నా మీద అరిచేశారనమాట. దోశలకి వేయచ్చు కదా, ఇడ్లీకి ఎందుకు వేసావు, తినడానికి తెలుసు కదా అని చెప్పి కాసేపు సుప్రభాతాలు పెట్టారనమాట. ఎందుకో తినాలనిపించింది ఫ్రెండ్స్ ఇడ్లీ. కొంచెమే ఉంటే మినపగుళ్ళు పోసాను అనమాట. అదే 2 రోజులు వచ్చింది నాకు, మా చిన్న బాబుకి ఇద్దరికి అనమాట ఆ ఇడ్లీ పిండి. ఇంకా అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను, ఆయిల్ పూసేసి. కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీ. బయట ఇడ్లీ కన్నా కూడా మిక్సీలో రుబ్బినా కానీ బాగా వస్తాయి. ఇగోని ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టి ఇడ్లీలు పెట్టుకొని ఉడకబెడుతున్నాను అనమాట. ఇడ్లీ మనం చేసుకొని తింటేనే బాగుంటాయి కదా, బయట వాళ్ళ దగ్గర తెచ్చిన దానికన్నా కూడా. ఈరోజు మా వారికి అల్లం నీళ్ళు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ నీళ్ళల్లో అల్లం కచ్చాపచ్చాగా దంచి వేసి కొంతసేపు మరగబెట్టి ఆ వాటర్ తాగితే మంచిదంట ఫ్రెండ్స్. మా వారు ఒకరోజు జీలకర్ర వాటర్, ఒకరోజు అల్లం, ఒకరోజు నిమ్మకాయ నీళ్ళు, ఇలా రోజుకు ఒక రకంగా తాగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆరోగ్యానికి మంచిదంట. ఇంకా అందుకని రోజుకు ఒక రకం ఇస్తాను. ఒకరోజు జీలకర్ర వాటరు, ఒకరోజు అల్లం వాటరు,
నిమ్మరసం అలా ఇస్తాను. ఇక మా వారికి ఇచ్చేసేసి ఇంకా పచ్చిమిర్చి అవి వేయించుతున్నాను. చట్నీ చేయాలి. మా వారు కూడా అంతే ఫ్రెండ్స్, చట్నీ లేనిదే తినరు. మేమైతే కారపొడైనా వేసుకొని తింటాము. ఇంకా చట్నీ చేసేసాను. వేయించిన శనగపప్పు వేసి చట్నీ చేశాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. మా వారికి ఇచ్చేసాను, తినేస్తారు. ఇంకా అంట్లు కూడా కడిగేసుకున్నాను అనమాట. ఎండ వస్తుందని పొద్దున్నే తోమేసుకున్నాను ఫ్రెండ్స్ అంట్లు. నా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మా అబ్బాయిల క్యారేజీ కట్టి స్కూల్కి పంపించేశాను. బట్టలు ఉతికేసాను, అంట్లు తోమేశాను. ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి ధూపం వేస్తున్నాను. పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేస్తున్నాను అనమాట. బ్లాక్గా ఉంది ఏంటంటే చేతికి అనుకుంటున్నారా, తలకి హెయిర్ కలర్ వేసుకున్నాను, అది చేతికి అంటింది అనమాట. స్మెల్ వస్తుంది, శుక్రవారం రోజు కదా అని చెప్పేసి మంచి స్మెల్ వస్తుందని ఇల్లంతా వేస్తున్నా ధూపం. ఏమన్నా నరదిస్తున్నా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, నెగిటివ్ ఎనర్జీ పోయి, అందుకని ఇంకా ఇల్లంతా ధూపం వేస్తున్నాను అనమాట. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది కదా. ఈ స్మెల్ అంటే నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్, ధూపం స్మెల్. ఇంకా కిచెన్లో కూడా పెడుతున్నాను. ఇంకా అన్నం కూర వండేసి 7కి మా చిన్న బాబుని పంపించేసిన తర్వాత అంట్లు బట్టలు అవి ఉతికేసాను ఫ్రెండ్స్. ఈలోపు 9 అయింది. ఇంకా మా పెద్ద అబ్బాయిని కూడా కాలేజీకి పంపించేశాను. ఇంకా నేను తలస్నానం అవి చేసేసి పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి ఆ పువ్వులు, చిన్న చిన్న గులాబీ పూలలాగా చాలా బాగున్నాయి కదా, నాకు భలే నచ్చినాయి. ఇంకా మా వారి బట్టలు మా పిల్లలవి ఇస్త్రీకి ఇవ్వడానికి ఇస్త్రీ చేయించడానికి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. మా సందులో కాకుండా ఇంకా కొంచెం ముందు సందులో అనమాట. అక్కడ ఇస్త్రీకి ఇద్దామని వెళ్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు అసలు ఇస్త్రీయే లేదు ఫ్రెండ్స్. మా వారు ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేయించంటే ఈ మధ్యలో ఎక్కడ ఇస్త్రీ బండి లేదన్నమాట. మా ఇస్త్రీ పెట్టేమో నేను ప్రయోగాలు చేసి చెడగొట్టాను అనమాట. మా వాళ్ళ నేనే ఇస్త్రీ చేసేదాన్ని. ఇదివరకు ఇస్త్రీ పెట్టి ఉండేది మా ఇంట్లో, ఎలక్ట్రానిక్ది, కరెంటుది. నేను ప్రయోగాలు చేసి ఆ ఇస్త్రీ పెట్టి పాడైపోయింది అనమాట. ఇక్కడ మా వారు టవల్స్ కొంటున్నారనమాట. ఇళ్ళమ్మట బండి మీద టవల్స్ అమ్మడానికి వస్తే 100కి 2 అంట. ఇంకా కొని నాకు ఇచ్చారనమాట పిలిచి. నేను అవి తీసుకొని మళ్ళీ ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా దారిలో జరిగే ముచ్చట్లన్నీ మీకు చెప్తా ఉంటాను అనమాట. 5-6 సందులు ఉంటాయి అన్నమాట. ఇలాగ అపార్ట్మెంట్లు 5-6 లైన్లకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మిరగాయలు కాటా వేస్తున్నారు. ఇళ్ళమ్మట వేస్తారు ఫ్రెండ్స్. బస్తా కేజీ 18 రూపాయలు ఇస్తారు. బస్తా తీసి ఇవ్వాలన్నమాట వాళ్ళకి. 37 కేజీలు 47 కేజీలు అలా ఉంటాయి ఆ బస్తాలో. కేజీకి 18 రూపాయలు చొప్పున ఇస్తారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. తీసిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళే తెచ్చేస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు అనమాట. మనం తీసి ఇవ్వటమే, తొడాలు ఒలిచి ఇవ్వటమే. ఇంక ఇస్త్రీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలు ఇచ్చేసి ఇంటికి వెళ్తాను. బాయ్ ఫ్రెండ్స్.